ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. దయ్యము పట్టిన తన కుమారుణ్ణి ఒక తండ్రి యేసుప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయనను ఒక మాట అడుగుతాడు. 22వ వచనములో మార్కు సువార్త 9వ అధ్యాయము. అయ్యా, ఇది నీ వల్ల అయితే, అంటే నీకు సాధ్యమైతే నా కుమారుడికి మీరు స్వస్థతనిస్తారా అని యేసుప్రభువుని ఆ తండ్రి అడిగినప్పుడు యేసుప్రభుల వారు ఇది నాకు సాధ్యమే, నీ కుమారుడికి నేను స్వస్థతనిస్తాను అని చెప్పలా. మీరు 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఆయన తిరిగి ఆ తండ్రిని ఒక ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, మొదట నీకు సాధ్యమైతే, మొదట నీ వలన అయితే ఇది నాకు సాధ్యమే అంటాడు. నిజమే ప్రియులారా, మనము దేవుని దగ్గర చాలా విషయాలు అడుగుతాము. దేవుడిని మనం అడిగే విషయాలు ఏంటంటే, అబ్రహాము వంటి 100వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదము సంతానము, యాకోబు వంటి ఇశ్రాయేలు అనుభవము, యోసేపు వంటి ఉన్నతమైన అధికారము, షద్రకు వంటి మెషేకు అబేద్నెగోలు దానియేలు వంటి ఉన్నతమైన స్థితిగతులు, దావీదు వంటి విస్తారమైన ఆశీర్వాదము, వీటన్నిటిని మనము దేవుణ్ణి అడుగుతాము. నిజానికి అవన్నీ ఆయనకి ఇవ్వటానికి సాధ్యమే. మనం ఇదే ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ చిత్తమైతే, మీకు సాధ్యమైతే వీటిని నాకు ఇవ్వమంటాము. అయితే ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు ఒక మాట మనలను అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, మొదట నీ వలన అవుతుందా? అబ్రహాము వలె విశ్వాసం ఉంచటము నీకు సాధ్యమైతే, ప్రైజ్ ద లార్డ్. యాకోబు వలె నువ్వు ప్రార్థించగలగటం నీకు సాధ్యమైతే, యోసేపు వలె యథార్థతను కాపాడుకోవటం నీకు సాధ్యమైతే, షద్రకు మేషాకు అబేద్నెగో దానియేలు వలె పరిశుద్ధతను కాపాడుకోవటం నీ వలన అయితే, దావీదు వలె దేవుని చిత్తానుసారముగా జీవించటము నీ వలన అయితే, దేవుడు అంటున్నాడు ఇది నా వలన అవుతుందని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, అంటే మొదట కార్యము మన దగ్గర నుంచి ప్రారంభం కావాలా. కానీ చాలాసార్లు చెబుతాం మనము, ఇది నా వల్ల కాదు ప్రభువా, ఈ పరిస్థితులలో నేను ఉండలేను ప్రభువా, అలాంటి ప్రార్థన నా వల్ల కాదు ప్రభు అంటున్నాడు. లేదు ప్రియులారా, మనము ఈ సమయంలో మన నోటితో చెబుదాము, అయ్యా నా వలన అవుతుంది, నా వలన సాధ్యమవుతుంది అని మనము దేవునితో చెబితే వెంటనే ఆయన అంటున్నాడు ఇది నా వలన అవుతుందని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ నీ వల్ల కాకపోతే ఈ తండ్రి మరొక మాట యేసు ప్రభుని అడుగుతాడు. ఏమనో తెలుసా? ప్రభువా నా వల్ల అవులాగున నాకు సహాయం చేయమని దేవుడిని అడుగుతున్నాడు. మనం కూడా అడుగుదామండి, నా వల్ల కావట్లేదు ప్రభువా, తగ్గించుకోవటము, యథార్థతను కాపాడుకోవటము, విశ్వాసం ఉంచటము, ప్రార్థన చేయటము, నాకు సహాయం చేయమని దేవుడిని అడగండి. ప్రియులారా, తప్పనిసరిగా ఆ తండ్రి తన కుమారుని జీవితంలో స్వస్థతను చూశాడు. మన జీవితాల్లో కూడా మనము దేవుని అద్భుతమైన కార్యమును చూడగలుగుతాము. ఆమెన్. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.